ఇప్పుడైనా అడుగుతున్నాను, డిజైన్ ఫైనల్ అయిందా? మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏమైనా ఒప్పందం జరిగిందా? జరిగితే ఏ లెవెల్లో జరిగింది? రాష్ట్ర ప్రజలకు తెలిపే అవసరం ఉందా లేదా మీకు? అయితే దాంట్లో ఆల్ పార్టీ మీటింగ్ అయినా పిలవండి. మీరు అపోజిషన్ గుర్తు చూడాలా అని లేదు ఉన్నప్పుడు ఒక సెషన్ 3 దినాల గురించి స్పెషల్ ఓన్లీ ప్రణయిత చెవళ్ళ, ఎందుకంటే ఇది గుండెకాయ, తెలంగాణ గుండెకాయ ప్రణయిత చెవళ్ళ. దానికి సెషన్ అన్నా పిలవండి, ఒక స్పెషల్ దీనికే 3 దినాల గురించే 2 దినాల గురించే, వేరే ఏ సబ్జెక్ట్ వద్దు. ఎందుకంటే దానివల్ల పర్మనెంట్గా డాట్ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇవన్నీ పెద్ద లెవెల్లో ఉంది. మరి ఏ కంపెనీ, వాప్కో కంపెనీ ఇచ్చిందా, వేరే ఇంజనీర్ ఇచ్చిందా, డిజైన్ మార్పు ఎక్కడ వచ్చింది? రెండోది మేము ఇచ్చినప్పుడు 36,000 crores దాని ఎస్టిమేట్ కాస్ట్ ఉండే, అది పోయి ఇప్పుడు 75,000 కోట్లు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? 110% కాస్ట్ పెరిగిపోయింది అంటున్నారు. మరి ఇంకో మూడో పాయింట్, ఇది చాలా విచిత్రమైన పాయింట్. అసలు ఇది ఉందా లేదా అనే కన్ఫ్యూజ్లో ఉంది. రీఇంజనీరింగ్ రీడిజైన్లోనే కన్ఫ్యూజ్లో 3 days బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు 2,000 crores rupees ప్రణయిత చెవళ్ళ మీద రిలీజ్ ఇచ్చినారు. 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినారు. ఇది నవ్వాలనా ఏడవాలా? అసలు ఎక్కడ ప్రభుత్వం ఏముంది? ఈ 2,000 కోట్ల పని ఎక్కడ జరిగింది? ఏ ప్రాంతంలో జరిగింది? ఏ ప్యాకేజీలో జరిగింది? తెలవాలా కదా. ఒక దిక్కు రీడిజైనింగ్ అంటున్నారు, రీఇంజనీరింగ్ అంటున్నారు. మరి 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ ఎవరు తీసుకుంటున్నారు? దాంట్లో కూడా ఒక క్లాస్ పెట్టినారు. పెండింగ్ బిల్ ఏమో 400 కోట్లు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్యాకేజ్గా 2,000 కోట్లు అడ్వాన్స్గా హౌసింగ్ మన ఫైనాన్స్కు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వర్క్ డిపార్ట్మెంట్కు అలాట్మెంట్కు ఫండ్స్కి ఇచ్చేస్తున్నారు. అంటే ఆగా మేఘాల గతంలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే 200 కోట్లు కానీ 1000 కానీ 10 కోట్లు అయినా ఎవ్రీ టైం పెండింగ్ బిల్స్కు ఫైనాన్స్ నుంచి సీఎంకు పోవాలా, మినిస్టర్ నుంచి పోవాలా. కానీ డిలే అవుతుంది ప్రాసెస్. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్స్లో చాలామంది కాంట్రాక్టర్ సోదరులు పెద్ద ఎత్తున ఈయనకు సాయపడిచినారు. కాబట్టి వాళ్ళను ఫెసిలిటేట్ చేసేందుకు ఫైల్ ఎవ్రీ టైం ముఖ్యమంత్రి రాకుండా బల్క్లో 2,000 కోట్లు ఇచ్చేసిండు. ఇక సీఎం ఫైనాన్స్కి వచ్చే అవసరం లేదు. ఆ వర్క్ డిపార్ట్మెంట్ నుంచి పెండింగ్ బిల్ తీసుకుంటా పోవాలా. గంటలు నిమిషానికి బిల్స్ ఇచ్చేస్తాం పోతున్నారు. అంటే ఇటు ప్రణయిత చెవళ్ళ రీడిజైన్ అంటున్నారు, మరి 2,000 కోట్లు ఎవరికి ఇచ్చినారు? అది మాకు తెలవాలి కదా, తెలపాలి కదా. అందు గురించి నేను ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ గారికి కూడా రాస్తున్నాం. యాజ్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ఈ 2,000 కోట్ల రూపాయలు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎక్కడ పని జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ ప్యాకేజ్లో జరిగింది, ఎంతవరకు జరిగింది, అది డీటెయిల్స్ ఫర్నిష్ చేయమని ఆర్టీఐ డిపార్ట్మెంట్కు రాయడం జరుగుతున్నది. నేషనల్ ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలపాలని యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 2005లో ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారంగా ప్రజలు ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉన్నది తెలుసుకునేందుకు ఈ డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. దానివల్ల ఇవాళ ప్రతి వానికి హక్కు అయింది. ఆ జియో కాపీ తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని కోర్టుకు పోతున్నారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని ఆ గవర్నమెంట్ సైట్ని మొత్తానికి బంద్ చేసేసిండు. 8 దినాలు అయిపోయింది, వెబ్సైట్ బంద్ అయిపోయింది, ఇక జియో కనపడదట. నేను డిమాండ్ చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు 16 సంవత్సరాలు అయిపోయింది, ఇది వచ్చి 11 సంవత్సరాలు ఆర్టీఐ యాక్ట్. దాంట్లో ఏదైనా లొసుగులు ఉంటే దాన్ని ట్రాన్స్పరెన్సీ చేసి ఇంకా బాగు చేయండి. కానీ మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం, కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.